ఇక నీట్ పరీక్ష ఉండదా? మెడిసిన్‌లో సీటు కొట్టాలంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి నీట్‌లో ఎగ్జామ్ రాయాల్సిందే. మొన్న పేపర్ లీకేజీ తర్వాత ఒక దుమారం రేగింది నీట్ విషయంలో. దీనిపైన అనేక తర్జన భర్జనలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక ఆసక్తికరమైనటువంటి సిఫార్సు చేసింది. వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో రకరకాల భౌగోళిక, నైసర్గిక, రాజకీయ పరిస్థితులు, వాతావరణ స్థితిగతులు ఉంటున్న నేపథ్యంలో ఒకేసారి దేశవ్యాప్తంగా లక్షల మందికి పరీక్ష నిర్వహించడం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా చెబుతోంది. దీనివల్లనే సమస్యలొస్తాయి. వరుస లీకులు, పరీక్షల రద్దు నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజలపైన, ముఖ్యంగా విద్యార్థుల మానసిక స్థితిపైన ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఒకే రోజు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించడం కాకుండా రాష్ట్రాలన్నిటిలో బహుళ స్థాయిల్లో పరీక్షలు నిర్వహించడం మంచిదని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. అలానే రవాణాకు సంబంధించిన ఒత్తిడి, ఏర్పాట్లకు సంబంధించిన సంక్లిష్టత, ఎక్కడికక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నిటిని కూడా పరిశీలించడానికి ఒక అవకాశం ఏర్పడుతుందని ఎంపీ ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం, ముఖ్యంగా విద్య, మహిళ, శిశు సంక్షేమం, యువజన, క్రీడల వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ ప్రతిపాదన చేసింది. కోర్సులకు సంబంధించి కూడా ఇప్పుడు ఆయుష్ లాంటివి సపరేట్‌గా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ సపరేట్‌గా నిర్వహించాలి. నర్సింగ్, ఫార్మా, ఎంబీబీఎస్ ఇట్లా వేరువేరుగా చేస్తే ఇంత తలనొప్పి, ఇన్ని సమస్యలు రావనేటువంటి అభిప్రాయం పార్లమెంటరీ స్థాయి సంఘం చేసింది. అంటే నిపుణుల కమిటీకి సంబంధించిన చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. బోర్డ్ ఎగ్జామినేషన్స్ ప్లస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ 50% వ్యాలిడేషన్ అనే మెథడ్ అక్కడ చర్చ జరుగుతుంది. మరోవైపు ఒకేసారి నీట్ లాంటి పరీక్షని దేశవ్యాప్తంగా చేయడం వలన వస్తున్నటువంటి సంక్లిష్టతని తగ్గించేందుకు, మరింత సరళతరం చేసేందుకు పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులు చేసింది. ఇవి రెండు కూడా కీలకమైన సిఫార్సులే అవుతాయి. వీటిని అమలు చేస్తే కనుక దేశవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులపైన పెద్ద ఎత్తున ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది.